Hello everyone, welcome back to the channel Code with Rajeshwari. If you are new here, make sure to hit that subscribe button and join the community. In today's video, we are going to explore iOS architecture. iOS architecture అంటే iOS అప్లికేషన్స్ లేదా iOS ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అండ్ డిజైన్. ఇది యాపిల్ డివైజెస్కి యాప్స్ని డెవలప్మెంట్ అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేసే బేసిక్ ఫౌండేషన్. హై లెవెల్గా చూస్తే iOS ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్ లేయర్గా యూజ్ చేస్తారు. దిస్ ఆర్కిటెక్చర్ కెన్ బి అండర్స్టూడ్ ఇన్ టూ వేస్, iOS సిస్టమ్ ఆర్కిటెక్చర్ అండ్ iOS application architecture. iOS architecture follows a layered structure where each layer has a specific roles and functionalities. We'll break down the layers of iOS so you can understand how apps are structured and how they work behind the scene. By understanding these layers, developers can create efficient, modular, and maintainable iOS apps. iOS architecture is made up of four main layers. Each layer అనేది responsible for a specific task. Let's go through these layers one by one and understand their role in building iOS application. ఇందులో యూజ్ చేసే ఫస్ట్ మెయిన్ లేయర్ కోకోవా టచ్ లేయర్. కోకోవా టచ్ లేయర్ అనేది iOS ఆర్కిటెక్చర్లోని టాప్ లేయర్. దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యూజర్ ఇంటరాక్షన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్. ఇందులో యూజ్ చేసే ఎగ్జాంపుల్ ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే యూఐ కిట్, ఫౌండేషన్, కోర్ గ్రాఫిక్స్. యూఐ కిట్ ఫ్రేమ్వర్క్స్లో యూఐ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ బటన్, లేబుల్స్ మరియు వ్యూస్ని డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫౌండేషన్ అంటే హ్యాండిల్స్ ద బేసిక్ డేటా టైప్స్ అండ్ ఆపరేషన్. కోర్ గ్రాఫిక్స్, ఈ కోర్ గ్రాఫిక్స్ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసి 2D గ్రాఫిక్స్ని డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సిన్స్ దిస్ ఈస్ ద టాప్ మోస్ట్ లోయర్, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ అండ్ వెల్ నీడెడ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ iOS అప్లికేషన్. మీడియా లేయర్. మీడియా లేయర్ అనేది మనం అప్లికేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో యూజ్ చేసే ద సెకండ్ లేయర్. ఈ మీడియా లేయర్ హ్యాండిల్స్ మల్టీమీడియా కంటెంట్ అంటే ఆడియో, వీడియో అండ్ ఇమేజెస్ని ప్రాసెస్ చేయడంలో ఈ మీడియా లేయర్ అనేది యూజ్ అవుతుంది. ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్స్ హియర్ ఇన్క్లూడ్ ఏవి ఫౌండేషన్, కోర్ ఇమేజ్ అండ్ కోర్ యానిమేషన్. ఏవి ఫౌండేషన్ యూజ్ చేయడం వల్ల ఆడియో అండ్ వీడియో ప్లేబ్యాక్ అండ్ రికార్డింగ్ ఫంక్షనాలిటీస్ని గెట్ చేసుకోవచ్చు. కోర్ ఇమేజెస్ అండ్ కోర్ యానిమేషన్స్ అంటే ఫర్ ఇమేజ్ ప్రాసెసింగ్ లైక్ అప్లయింగ్ ఫిల్టర్స్ అండ్ స్మూత్ అండ్ డైనమిక్ యానిమేషన్స్ని చేయడానికి ఈ ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ అవుతుంది. కోర్ సర్వీస్ లేయర్ అంటే ఏంటంటే దిస్ ప్రొవైడ్స్ ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ డేటా మేనేజ్మెంట్, నెట్వర్కింగ్ అండ్ అదర్ బ్యాక్గ్రౌండ్ ఫంక్షనాలిటీస్. ఫర్ సపోజ్ కోర్ డేటా అంటే మనం లోకల్గా ఏదైనా అప్లికేషన్ డేటాని కానీ మీడియాని కానీ దేన్నైనా డౌన్లోడ్ చేసుకొని లోకల్గా సేవ్ చేసుకోవాలి అంటే ఈ కోర్ డేటా అనేది యూజ్ అవుతుంది. నెట్వర్క్ రిక్వెస్ట్ అంటే ఏపీఐ కాల్స్ అండ్ డేటా డౌన్లోడింగ్ వంటి ఫీచర్స్లో ఈ నెట్వర్కింగ్ లేయర్ అనేది యూజ్ అవుతుంది. క్లౌడ్ కిట్ ఫర్ మేనేజింగ్ క్లౌడ్ డేటా. ఇలాంటి ఫంక్షనాలిటీస్ని యూజ్ చేయడానికి కోర్ సర్వీస్ లేయర్ ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కోర్ ఓఎస్ ఫ్రేమ్వర్క్. కోర్ ఓఎస్ ఫ్రేమ్వర్క్ లేయర్ అనేది డివైస్ డ్రైవర్స్, ఫైల్ సిస్టమ్, నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఫైల్ సిస్టమ్ అంటే డేటా స్టోరేజ్ అండ్ రిట్రైవల్ ఇలాంటి ఆపరేషన్స్ని చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెట్వర్కింగ్ అంటే నెట్వర్క్ కాంపోనెంట్స్ ప్రొవైడ్స్ కేపబిలిటీస్ ఫర్ ఇంక్లూడింగ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ వేరియస్ ప్రోటోకాల్ కమ్యూనికేషన్స్ని యూజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. సెక్యూరిటీ సర్వీస్ అంటే ఎన్క్రిప్షన్ అండ్ ప్రొటెక్షన్ ఫీచర్స్ లాంటివి యూజ్ చేయడంలో ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం iOS యాప్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. Thank you for watching and I look forward to seeing you in the next video. Don't forget to subscribe and stay updated with all our latest content.